గౌతమ బుద్ధుడు మంచి ఫేమస్ ఆయన, మంచి వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఎంతమందికి తెలుసు? సిద్ధార్థుడు అని పేరు ఆయనకి. బౌద్ధ భిక్షువులు తెలుసా మీకు? బౌద్ధ భిక్షువులు భిక్షాటన చేస్తూ ఉంటారు. దానికి మూల పురుషుడు గౌతమ బుద్ధుడు. ఓ రోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు. బాగా వినండి. ఇంటి దగ్గరికి వెళ్ళాడు. భిక్షాందేహి అన్నాడు. భిక్ష అడిగాడు. భిక్షకాడుగా ఆ ఇంటి యజమాని కూర్చొని చండాలంగా తిట్టాడు గౌతమ బుద్ధుడిని. చండాలంగా తిట్టాడు. అది తిట్టినంతసేపు మౌనంగా ఉన్నాడు. అది తిట్టడం ఆపగానే భిక్షాందేహి అన్నాడు. మళ్ళీ మొదలుపెట్టి తిట్టాడు వాడు చండాలంగా. మళ్ళీ ఆడు తిట్టినంతసేపు ఆగి ఆడు తిట్టడం ఆపిన తర్వాత భిక్షాందేహి అన్నాడు. వాడికి ఆశ్చర్యం కలిగి వచ్చాడు దిగి. ఇంత పచ్చిగా నిన్ను మాట్లాడాను కదా, నీకు రోషం లేదా? మనిషి జన్మ ఎత్తలేదా? కోపం లేదా? పౌరుషం లేదా? సిగ్గు లేదా? అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు అడిగారు కనుక చెప్తున్నాను, ఈ పాత్ర నాది, మిమ్మల్ని భిక్షాందేహి అన్నాను నేను. మీరు ఇంట్లోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి నాకు వేశారు, నేను దాన్ని తీసుకున్నాను, అది నాదా మీదా అన్నాడు. మీరు నా పాత్రలో వేశారు, నేను దాన్ని తీసుకున్నప్పుడు అది నాదా మీదా అన్నాడు. నాదే, నీకు ఇచ్చాను, నువ్వు తీసుకున్నావు కనుక ఇక నీదే అన్నాడు. సరే, నువ్వు వెళ్ళి తీసుకొచ్చావు, నా పాత్రలో వేయబోయావు, నేను దాన్ని తీసుకోవాలా, అప్పుడు నీదా నాదా అన్నాడు. తెచ్చింది నాదే, వేయబోయాను, నువ్వు తీసుకోలేదు కనుక అది నా దగ్గరే ఉంటుంది, నాదే అన్నాడు. అట్లాగే నువ్వు ఇంతసేపు తిట్టిన తిట్లు నేను తీసుకోవాలా, అప్పుడు అవన్నీ ఎవరి? సెలవు అని వెళ్ళాడు. ఏమైనా అర్థమైందా మీకు? అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు, మనమే పెట్టున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.